నమస్కారం అండి. 'రామ్ చరణ్‌కి శుభవార్త, ఉపవాసానికి కవల పిల్లలు.' చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియోలో పూర్తి సమాచారం మీకు అర్థం అవ్వాలంటే వీడియో యొక్క పూర్తి చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, టాలీవుడ్ నటుడు 'రామ్ చరణ్' భార్య ఉపాసన కామినేని కొణిదెల ఇటీవల ఐఐటీ హైదరాబాద్ ఈవెంట్‌లో ఎగ్ ఫ్రీజింగ్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించాయి. అయితే ఆ వివాదం నేపథ్యంలో ఆమె మళ్ళీ స్పందించారు. ఎక్స్ అకౌంట్‌లో తన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఓ పోస్ట్ చేశారు. కెరీర్‌పై దృష్టి పెట్టే మహిళలు తమ ఎక్స్‌ను ఫ్రీజ్ చేసుకోవాలని, ఆ తర్వాత తమకు నచ్చిన సమయంలో గర్భాన్ని దాల్చాలని ఉపాసన సలహా ఇచ్చింది. ఆ సలహాపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. డాక్టర్లు, సోషల్ మీడియా యూజర్లు ఉపాసన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆ వ్యాఖ్యల పట్ల స్పష్టత కావాలని కొందరు ఆన్‌లైన్‌లో ఆమెను అడిగారు. ఈ నేపథ్యంలో ఉపాసన మళ్ళీ ఎగ్ ఫ్రీజింగ్ గురించి స్పందించారు. అండాల సంరక్షణపై ఆరోగ్యకరమైన చర్చ జరుగుతున్నట్లు ఆమె చెప్పారు. తన వ్యాఖ్యలు ప్రజల్లో చర్చకు దారితీయడం సంతోషకరమని అన్నారు. ప్రజల స్పందన గౌరవిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎగ్ ఫ్రీజింగ్ వల్ల కలిగే లాభ నష్టాల గురించి ఆమె వెల్లడించారు. తన వ్యక్తిగత అనుభవాలను ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పెళ్లి ఫలదీకరణ గురించి ఆమె తన పోస్ట్‌లో రాశారు. తనకు 27 ఏళ్ల వయసులో పెళ్లి జరిగిందని, తను ఇష్టపూర్వకంగా జరిగిందని, అయితే 29 ఏళ్ల వయసులో వ్యక్తిగత ఆరోగ్య కారణాల దృష్ట్యా తన అండాలను ఫ్రీజ్ చేయాలని నిర్ణయించుకున్నానని, 36 ఏళ్ల వయసులో తనకు తొలి సంతానం కలిగిందని, 39 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు ఉపాసన తన పోస్టులో తెలిపారు.